ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాం. ఈ దినము యోహాను సువార్త 19వ అధ్యాయము 13వ వచనం నుండి 16 వచనాల వరకు ధ్యానించుకుందాం. పిలాతు ఈ మాటలు విని యేసును బయటికి తీసుకొని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండెను. హిబ్రూ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు. ఆ దినము పస్కను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చెను. అతడు, ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, అందుకు వారు అతనిని సంహరించుము, సంహరించుము, సిలువ వేయుము అని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువ వేయుదువా అని వారిని అడుగగా, ప్రధాన యాజకులైన కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి. అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించెను. ప్రియదేవుని బిడ్డలారా, ఈ వచనాల్లో మనం చూస్తున్నప్పుడు అధికార మందిరములో నుండి పిలాతు చక్రవర్తి యేసు ప్రభును రాళ్ళు పరిచిన ఒక స్థలం ఉంది. అక్కడ న్యాయపీఠం మీద కూర్చున్నాడు. గబ్బతా అని హిబ్రూ భాషలో ఆ స్థలానికి పేరు. ఆ స్థలములో ఇక యేసు ప్రభును వారు కొరడాలతో కొట్టించి శిక్షించి విడిచిపెట్టాలన్న భావన పిలాతు చక్రవర్తి కలదు. కానీ ఆయన ఏ రీతిగా ఆయనకి విడిపించాలని భావించినా ఉన్న మనుషులు మాత్రం ఆ విషయంలో ఏమాత్రం కూడా అంగీకరించకుండా ఉన్నారు. ఇక మనం గమనించినప్పుడు ఆ న్యాయపీఠం దగ్గర ఆయన కూర్చున్నప్పుడు ప్రజలందరూ తన చుట్టూ కూడు వచ్చి ఉన్నారు. యేసు ప్రభువారు వారి మధ్యన నిలువబెట్టి, ఆ దినము పస్కను సిద్ధపరచు దినము. ఉదయము 6 గంటలు కావచ్చు. ఈ రాత్రి కాల్సంలో యేసుని పట్టుకొని ముందు అన్న, కయాప విచారించారు. తర్వాత యూదుల సెనడిన్ సభ వారు విచారించారు. తర్వాత పిలాతు చక్రవర్తి విచారించాడు. ఆయన మరి హెరోదు రాజు తీసుకెళ్ళి ఆయన యొద్ద విచారింపచేశారు. మరలా ఇప్పుడు చివరిసారిగా యేసు ప్రభును పిలాతు చక్రవర్తియే విచారిస్తూ, ఆ దినము సిద్ధపరచు దినము అంటే పస్కా పండగ సమీపించిన దినము, పస్కను బలి చేసే మరి వధించే సమయం ఆసన్నమైంది కనుక ఆయన ఆ దినము మరి ఉదయాన, ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, ఆ స్థలానికి వచ్చినప్పుడు ఇదివరకు పిలాతు యొక్క మాటలు భిన్నంగా ఉండేది. ఈ మనుష్యుడు యూదుల రాజుగా మీరు తెచ్చిన ఈ మనిషి అని సంబోధించాడు. కానీ ఇది చివరిసారిగా ఇదిగో మీ రాజు అని యూదులతో ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అవును, యేసు ప్రభు పుట్టినప్పుడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని చెప్పి ప్రశ్నించారు. ఇప్పుడు ఆయన సిలువలో మరణించే ముందు కొన్ని గంటల ముందు 9 గంటలకు ఆయనకి సిలువ వేస్తారు అంటే ఉదయం 6 గంటలకు పిలాతు చక్రవర్తి, ఇదిగో మీ రాజు అని యూదులకు ఆయన పరిచయం చేస్తున్నాడు. 3 గంటల ముందు యేసు ప్రభును
యూదులకు రాజు అని చెప్పి స్వయాన చక్రవర్తి అయిన పిలాతు వారి ఎదుట నిలువబెట్టి పరిచయం చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ విచారకరమైన విషయం ఏమిటంటే, ఆ స్థలానికి వచ్చినటువంటి ప్రధాన యాజకులు, ఆ స్థలం చుట్టూ కూర్చున్నటువంటి లేక నిల్చున్న యూదులు, పరిసయ్యులు, అధికారులు యూదుల రాజుకు ఇదిగో మీ యూదుల రాజు అని పిలాతు చక్రవర్తి స్పష్టీకరణ చేసినప్పుడు వారు గట్టిగా అరుస్తూ ఇతనిని సంహరించుము, సిలువ వేయుము అని ఒక్కటే కేకలు వేస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారికి రాజుగా ఇష్టపడలా. పాత నిబంధన చరిత్రలో ఇశ్రాయేలు జనాంగము ఆనాడు సమూయేలు ప్రవక్త దేవుని ఆత్మతో అభిషేకింపబడిన వాడై న్యాయము తీరుస్తూ దేవుని మాటలు వినిపిస్తూ పరిపాలిస్తున్న దినాల్లో మాకొక రాజు కావాలన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు గురించి చాలా బాధపడతాడు. ఈ ప్రజలు సమూయేలు రాజు కావాలని చెప్పింది వారు నన్ను నమ్మకపోవడం బట్టి కాదు, కానీ లోకరీత్యగా వారు మారిపోయి ఉన్నారు. లోకరీత్యగా ఒక వ్యక్తులకు రాజు ఎంత అవసరమో వారి జీవితానికి ఒక సామాన్యమైన మనిషి కావాలని కోరుకుంటున్నారు. ఇశ్రాయేలు చరిత్రలో మోసే వారికి నడిపించినప్పుడు వేరే ఒక దేవుడు కావాలని ఒక విగ్రహము చేసుకొని దానిని మోసుకుంటూ ఇదే మా దేవుడు అన్నారు. సమూయేలు వారికి ఎంతో చక్కగా దైవికంగా నడిపించినప్పుడు మాకొక రాజు కావాలని సౌలును కోరుకున్నారు. ఇక్కడ పిలాతు చక్రవర్తి ఇదిగో మీ రాజు అని పరిచయం చేస్తూ ఉంటే ఈయనకి చంపేయండి, సిలువ వేయండి అని ప్రధాన యాజకులు అందరూ కూడా కేకలు వేస్తూ మాకు కైసర్ చక్రవర్తియే రాజు తప్ప మరొక రాజు లేడు అని పిలాతు చక్రవర్తి ముందు వారు గట్టిగా కేకలు వేస్తూ ఆయనకు ఒక విధంగా తన మాటలకు అగౌరవపరిచి పిలాతు చక్రవర్తి ముందు కైసరు మాట పదే ఎత్తుతా వస్తున్నారు. ప్రియదేవునికి బిడలారా, దేవునిగా ఎవరైతే నమ్ముతున్నారో వారు ఆశీర్వదింపబడతారు. కానీ దేవునికి విసర్జించి మనుషులను ఎవరైతే తమకు దేవునిగా భావిస్తారో, రాజుగా భావిస్తారో, ఎవరైతే తమకు పరిపాలకుడుగా ఎంచుకుంటారో వారి జీవితాల్లో దుఃఖము, కష్టము, బాధలు, కరువులు, యుద్ధాలు జరగక తప్పవు. వారి ప్రాణాలకు సేదదీర్చే వ్యక్తి మనుషులు కాదు, సేదదీర్చువాడు దేవుడు. అయితే దేవుని కోరుకొనక లోకాన్ని కోరుకున్న స్థితిలో ఉన్నారు. అందుకే ప్రవక్త అయిన యెషయా ఒక మాట అంటాడు, ఆహారము కాని దాని కొరకు మీరెలా మీ రూకలిచ్చెదరు, సంతుష్టి కలుగ చేయని దాని కొరకు ఎలా మీ కష్టార్జితాన్ని మీరు వ్యయపరచుదురు. ఇక్కడ ఈ యూదులందరూ ఎవరైతే విశ్రాంతినివ్వారో అలాంటి మనిషిని కోరుకుంటున్నారు. కానీ యేసు ప్రభువారు ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పిన ఆ పరమ మహిమగల సమాధానాధిపతి అయిన ప్రభును విసర్జించి ఉన్నారు. ఈ విషయాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. అయితే అప్పుడు పిలాతు చక్రవర్తి తను ఎంతకి వీరు అంగీకరించకపోవడం బట్టి మీరు ఆయనను సిలువ వేయడానికి తీసుకుని వెళ్ళొచ్చు అని అప్పగించి ఉన్నారు. ప్రవక్త యెషయా గ్రంథము
53వ అధ్యాయంలో ప్రవక్త అంటాడు, గొర్రెబొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు అతడు మౌనంగా ఉండెను. కలిగిన వేదనను చూచి అతడు తృప్తి నొందెను. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ఈరోజు యేసు ప్రభువారు నిష్కారణముగా ఆయన సిలువ వేయబడుచున్నాడు. ఆయన మరణానికి తగినటువంటి ఎటువంటి నేరము చేయలేదు, దేవదూషణ చేయలేదు. ఎందుకంటే ఆయన దేవుని అద్వితీయ కుమారుడు. ఆయన ఈ లోకాన్ని పరిపాలించడానికి రాలేదు. ఎందుకంటే ఒక మారు ప్రభు అంటారు, నేను సేవ చేయించుకోవడానికి రాలేదు కానీ సేవ చేయడానికి క్రయధనముగా నా ప్రాణాన్ని మనుషుల కొరకు పెట్టడానికి వచ్చి ఉన్నానని ఆయన చెప్పినట్టుగానే మానవ జాతి కొరకు తన ప్రాణము పెట్టడానికి ఆయన శిలువ మరణాన్ని ఆయన అంగీకరిస్తున్నాడు. కానీ ఆయన ఏమాత్రం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తను శిలువ మరణము అనుభవించుట ద్వారా జనుల దోషమును తను భరించి తనకున్న అనుభవ జ్ఞానముతో నిర్దోషులుగా మనుషులకు చేసి తన పరమరాజ్యములో చేర్చడమే తనకున్న ప్రధాన లక్ష్యము. కనుక నిష్కారణంగా తన మీద నేరారోపణ చేసిన ఆయన ఆ విషయమై ఏమాత్రం కూడా బాధపడలేదు. ఈరోజు ప్రభువారు అంటున్నారు, నా నిమిత్తము జనులు మీకు నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డమాట పలికినప్పుడు మీరు ధన్యులు, పరలోకములో మీ ఫలము అధికమగును. నా సోదరి, నా సహోదరుడా, క్రీస్తు కొరకు జీవిస్తున్నప్పుడు క్రీస్తును ఎలా అయితే లోకం హింసించిందో నిన్ను అలాగే హింసిస్తుందా? అయితే నీకు దేవుడు అధికమైన ఫలము అనుగ్రహించువాడై ఉన్నాడు. నువ్వు భయపడకూడదు, బాధపడకూడదు. దేవునికి ప్రార్థన చేద్దాం. ఆయన క్షమ, ఆయన ప్రేమ కలిగిన వారై ఆయనకు మహిమకరి జీవించే భాగ్యవంతులై ఉండుటకు ప్రభు మనలను సహాయము చేయునుగాక. దయగల తండ్రి, మీకు వందనాలు. ఈ ప్రశస్తమైన సమయంలో అమూల్యమైన మీ మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. రండి ప్రభువా, మీ స్వరము మాకు వినిపించి ప్రభువా, నిష్కారణంగా మీరు శిలువ శ్రమ అనుభవించుట ద్వారా జనుల దోషము పరిహారించి జనులకు పాపక్షమ ఇచ్చి ఉన్నారు. ఈరోజు మేము సహించుట ద్వారా కూడాను అనేకులకు మేము మీ మార్గంలో నడిపించి నిర్దోషత్వాన్ని ప్రభువైనా కలిగి ఉండటానికి కృప చూపిస్తున్న స్తోత్రాలు. సహనము కలిగి, ఓర్పు కలిగి మీతో నడుచుట అది ఎంతో ఆశీర్వాదమో మీ జీవితం ద్వారా మాకు నేర్పించిన స్తుతిస్తూ ఉదయకాశంలో అట్టి మనస్సు, క్రీస్తునకు కలిగిన మనసు కలిగి ఉండే భాగ్యం మాకు అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.